కణ్వ మహామునీంద్రునాత్మజ అనినల్. ఓ ప్రభు, అపారమైనటువంటి ధర్మమే రూపం దాల్చిన వాడని ప్రజలు తనను ప్రశంసిస్తూ ఉండగా, లోకపూజ్యుడై ఉన్నటువంటి కణ్వ మహామునీంద్రుడి యొక్క కూతుర్ని నేను అని తన తండ్రి యొక్క వైభవాన్ని కూడా చెప్పింది. అని ఆమంటే, ఇది మునికన్యకయేని, ఇది మునికన్యయేని, మరి ఏ లోకో ఈ లతాంగియందు నా హృదయము తద్దయుందవిలే. దుష్యంతుడు అనుకుంటున్నాడు, ఆ మాటలు విని మనసులో అనుకుంటున్నాడు, ఇది మునికన్యయేని, మరి ఏ లోకో ఈ లతాంగియందు నా హృదయము తద్దయుందవిలే. నిప్పలుకింకను నమ్మనేర నయ్యద విజితేంద్రియుండనగా ఇమ్ముని పాయక విందునంచు తానిది కలరూపెరుంగనవనీపతి ఉత్సుకుడయ్యనాత్మలోన్. మనసులో అనుకుంటున్నాడు, ఈ శకుంతల మునికన్యే అయినట్లయితే ఈ కోమల మీద నా మనస్సు ఎందుకు గాఢంగా లగ్నమైంది. అద్భుతమైనటువంటి పద్యం, అద్భుతమైనటువంటి భావన. శ్రద్ధగా ఆలకిద్దాం. నేను ఈ అమ్మాయి చెప్పినటువంటి మాటల్ని నమ్మలేకుండా ఉన్నాను. ఈ కణ్వముని ఇంద్రియాలను జయించిన వాడని ఎప్పుడు వింటుంటాను. అటువంటప్పుడు ఈమె మాటలోని యథార్థం ఉన్నది అని ఎలా తెలుసుకోవాలి నేను? అటువంటి మహర్షికి కూతురుండే అవకాశం లేదే. మరి ఈ అమ్మాయి ఆ మహాముని కూతురు ఎట్లా అవుతుంది అని మనస్సులో దుష్యంతుడు ఆసక్తి పొందాడు. ఇక్కడ దుష్యంతుడు క్షత్రియుడు. అతడి హృదయం శకుంతల యందు లగ్నమైంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం కదా, అది. తొలిసూపులోనే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎందుకని? ఈయన సౌందర్యం ఆమె సౌందర్యం అసమానంగా ఉన్నాయి. అందువల్ల ఆమెమో తాను మునికన్యనని చెప్పింది. ఆమె నిజంగా మునికన్యే అయితే అతని యొక్క అంతఃకరణం ఆమె యందు ఆసక్తి పొందేది కాదు. ఎందుకని? అటువంటి ధర్మాత్ముడు దుష్యంతుడు. తన అంతఃకరణం ధర్మబద్ధమైందని దుష్యంతుడికి గాఢమైన విశ్వాసం. అది అతడి ఉత్తమ సంస్కారానికి గుర్తు. మూలభారతంలో తన సంశయాన్ని దుష్యంతుడు సూటిగా శకుంతలతో చెప్పినట్లుగా వ్యాసుడు రాశాడు. దానిని నన్నయ్య గారు దుష్యంతుడి యొక్క ఆత్మకథంగా మార్చాడు. అంటే మనసులో అనుకున్నట్టు చెప్పాడు. ఈ కల్పనం మీద కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతల నాటకంలోని అసంశయం క్షత్ర పరిగ్రహక్షమా యదార్యమస్యాభిమాలాషిమే మన అని సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అనేటువంటి శ్లోకపాదాల ప్రభావం మనకు కనపడుతుంది. మహాత్ములు మూలభారతాన్ని అలాగే కాళిదాసు గారి యొక్క కావ్యాన్ని మధించి ఇటువంటివి మనకు అందించారు నన్నయ్య గారు అనిపిస్తుంది మనకు. తన మనస్సు ఆమె మీద లగ్నం అయింది కాబట్టి ఆమె క్షత్రియుడికి చేపట్టదగినది. దానికి దుష్యంతుడి యొక్క అంతఃకరణమే సాక్షి అని ఇక్కడ భావం. దుష్యంతుడు ఆ విధంగా శకుంతల యొక్క పుట్టుకను గురించి తెలుసుకొనగోరి శకుంతలతో మళ్ళా ఈ విధంగా అన్నాడు. ఆయన మనసులో ఆ విధంగా కలిగింది. అసలు నిజంగా ఈ అమ్మాయి ఆ ముని కూతురేనా అని తెలుసుకోవాలనుకున్నాడు. ఉత్తమాశ్రమనిష్ఠితుడు ఊర్ధ్వరేతుడైన కణ్వ మహాముని అనఘచరితుండు అట్టి మునికెట్లు కూతురవైతి దీని నాకు నెరుగంగ చెప్పుము నలిన నేత్ర. పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి ఓ శకుంతల, చతుర్విధ ఆశ్రమాలలో ఉత్తమమైనటువంటి సన్యాసాశ్రమాన్ని
నిష్ఠతో పాటించినటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడైనటువంటి కణ్వ మహర్షి కళంకం లేనటువంటి చరిత్ర కలిగిన వాడు. అటువంటి ఆమునికి నువ్వు ఎలా కూతురు అయినావు? ఆ సంగతి నాకు తెలియజెప్పు అన్నాడు. దుష్యంతుడు ఈ విధంగా అడగగానే శకుంతల తన కథ చెబుతోంది. ఈ కమలాక్షి శకుంతల ఎక్కడిది, దీని జన్మమెవ్విధమని తమ్మొకమునిదాదుండడిగిన ఇక్కాశ్యపుడు అర్ధి చెప్పిరేను వినరంగం. రాజా, ఒకనాడు ఒక మునిశ్రేష్ఠుడు కణువుల వారిని ఇదే విధంగా అడిగాడు, నువ్వు అడిగినట్లే. పద్మాల వంటి కన్నులు గల ఈ శకుంతల ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఈ అమ్మాయి యొక్క పుట్టుపూర్వోత్తరాలేంటి అన్నాడు ఆ మునిశ్రేష్ఠుడు. అప్పుడు కణువుల వారు నేను కూడా వినేటట్లుగా ఈ విధంగా చెప్పాడు. మా తండ్రి గారైనటువంటి కణ్వ మహర్షి నా యొక్క జన్మ వృత్తాంతాన్ని ఆ మునికి చెప్పినటువంటి పద్ధతిగా నీకు కూడా వివరిస్తాను, మనసు పెట్టి వినండి అని శకుంతల దుష్యంతుడికి తన యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతోంది. ఇక్కడ కణ్వుడు శకుంతలకి ఆమె వృత్తాంతాన్ని ఎన్నడూ ఆమెతో స్వయంగా చెప్పకపోవడం విశేషం. చూడండి, ఆయనంతా ఆయన ఎప్పుడు చెప్పలేదు ఈ అమ్మాయికి. కానీ ఒక ముని ఆయన అడిగినప్పుడు చెప్పాడు తప్ప తానంతట తాను కూడా ఆ మునికి చెప్పాల. అందులో కూడా ఆ అమ్మాయి కూడా వినేటట్టుగా చెప్పడం అనేది ఔచిత్యం. ఇప్పుడు శకుంతల యొక్క జన్మ వృత్తాంతాన్ని తానే చెప్పుకుంటున్నట్లు కాకుండా కణ్వుడు ముందుగానే ఆ మునికి చెప్పడం పరమౌచిత్యంగా మనకు కనిపిస్తుంది. ఈ పద్ధతి వల్ల శకుంతల యొక్క జన్మ వృత్తాంతానికి ఒక ప్రామాణికత కలుగుతుంది. కణ్వుడి యొక్క పాత్ర రంగం మీద లేనటువంటి లోపం తీరుతుంది. ఇక్కడ కణ్వుడు లేడు, ఆ లోపం తీరుతుంది. ఇది నన్నయ్య గారి యొక్క ప్రసన్న కథా కలితార్ధయుద్ధికి ఒక నిదర్శనం. శకుంతలాదేవి చెబుతోంది, అనఘుడు రాజర్షి అయి తపశ్శక్తిమయి బ్రహ్మర్షి భావంబు బడసియున్న సన్మునీశ్వరుడు విశ్వామిత్రుడు అతి ఘోర తపము సేయుచున్న తత్తపమునకెంతయు వెరచి దేవేశ్వరుడప్సరోగణములలో అగ్రగణ్యయైన దాని మేనకయను ధవళాక్షి పిలిచి విశ్వామిత్రు పాలికిజని తదీయ ఘోర తపంబు చెరచి కోమలి నాదైన దేవరాజ్య మహిమ తివిరి నీవు కావుమనిన అదియు కడు భయం పడి అమరేశ్వరునకు మృక్కి ఇట్టులనియే. ఒక శీసపద్యంలో చెబుతున్నది. రాజర్షి అయి తపశ్శక్తితోటి బ్రహ్మర్షి భావాన్ని పొంది ఉన్నటువంటి పుణ్యాత్ముడు మునిశ్రేష్ఠుడు అయినటువంటి విశ్వామిత్రుడు అత్యంత భయంకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సుకి చాలా భయపడినటువంటి దేవేంద్రుడు అప్సరసల గణాలలో ఉత్తమురాలైనటువంటి మేనకను పిలిచాడు. ఓ మేనక, నీవు ఆ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి అతడి భయంకరమైన తపస్సును ఏ ప్రయత్నంతోనైనా భగ్నం చేసి నా స్వర్గరాజ్య గౌరవాన్ని నీవు రక్షించాలి అని అన్నాడు. అప్పుడు మేనక భయపడిపోయింది. ఇంద్రుడికి మొక్కి ఈ విధంగా అన్నది. భయపడిపోయింది. ఎందుకని? అటువంటి మహర్షి జోలికి పోతే ఆయన శాపం పెడితే నా పరిస్థితి ఏంటి అని కదా. వనజభవ ప్రభావుడగువాని వశిష్ఠున పత్యశోకమన్ మన్వన నిధిలోన ముంచిన అవారిత సత్వుడు నిన్ను తొట్టి ఈ అమినుషులెల్లవానికి భయపడుచుందురు. అట్టి ఉగ్రకోపను కడకిప్పుడేగుమని పాడియే ఇప్పని నన్ను పంపగం. ఓయ్ దేవేంద్ర, బ్రహ్మదేవుడు మహిమ వంటి మహిమ కలిగినటువంటి వశిష్ఠుడిని సైతం
పుత్రశోక సాగరంలో ముంచాడు ఆ అనివార్య తేజస్వి అయినటువంటి విశ్వామిత్రుడు. వశిష్ఠుడి యొక్క 100 మంది కొడుకులను చంపేశాడు. నీవు మొదలుకొని దేవతలందరూ ఆ మహర్షి అంటే భయపడుతుంటారు కదా, అటువంటి భయంకరమైనటువంటి కోప స్వభావుడి దగ్గరికి ఈ పని మీద ఇప్పుడు నన్ను పొమ్మని చెప్పడం మీకు న్యాయంగా ఉందా అన్నది. వశిష్ఠ మహర్షిని బ్రహ్మ మహత్యం వంటి మహత్యం కలవాడని చెప్పడం, విశ్వామిత్రుడిని ఉగ్రకోపనుడు అంటే రుద్రుని కోపం వంటి కోపం కలవాడు అనడం విశేషం. ఇక్కడ 100 మంది పుత్రులు చనిపోవడం వల్ల కలిగే పుత్రశోకం సముద్రం వంటిదని ఇక్కడ రూపకం చేశాడు, రూపకాలంకారం. బ్రహ్మ అనేటువంటి సముద్రంలో ముంచగలిగిన వాడికి దేవతకు లెక్క అని వ్యంగ్యం. దేవేంద్రాదులే భయపడుతూ ఉంటే ఒక కోమలికి ఆయన తపస్సును జడగొట్టడం సాధ్యమా? ఉగ్రకోపని ఉగ్రత తర్వాత పద్యంలో వర్ణించబడుతుంది. అమ్ముని, ఇక్కడ అప్సరస మేనక చెప్పినటువంటి మాటలు ఇవి ఇంద్రుడితోటి. అమ్ముని అల్గి చూచుడును ఆ క్షణమాత్రాన గోత్రధారుణీ ధ్రమ్ములు వ్రయ్యు నైసుము దక్కగా అంబుధులింకు 3 లోకములు దిర్దరం తిరుగు గాడ్పు చెలింపకనోడు ఉగ్రతన్ బమ్మిన ఎట్టి కోపపరుపాలికి భామలు ఓవనోడరే. ఆ విశ్వామిత్ర మహర్షి గనక కోపించి ఒక్క చూపు చూస్తే చాలు, ఆ క్షణంలోనే కులపర్వతాలు బద్దలైపోతాయి. అడుగున ఉన్నటువంటి ఇసుక మాత్రమే మిగిలేటట్టుగా సముద్రాలన్నీ పూర్తిగా ఇంకిపోతాయి. 3 లోకాలు గిరగిర చక్రంలాగా తిరిగిపోతాయి. గాలి కూడా కదలడానికి జంకుతుంది. ఉగ్రస్వభావంతో అతిశయించే ఆ కోపపరుడు యొక్క సమీపానికి స్త్రీలు పోవడానికి భయపడరా మహాత్మా ఇంద్ర? ఇక్కడ కులపర్వతాలంటే మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, గంధమాధనము, వింధ్యము, పారియాత్రము అనేవి. సప్త సముద్రాలంటే లవణ సముద్రం, ఇక్షు సముద్రం అంటే చెరుకు రసం ఉండే సముద్రం, సురా సముద్రం, సుర అంటే దేవతలు పానం చేసే ఒక మత్తు పదార్థం, అలాగే దధి సముద్రం పెరుగు, క్షీర సముద్రం, జల సముద్రం, ఇవన్నీ కూడా సముద్రాలే. అయినప్పటికీ మేనక అంటున్నది, నేను నేర్చినటువంటి విధంగా అంటే నా శక్తి కొలది ఆ మునిశ్రేష్ఠుని యొక్క మనస్సుని తిన్నగా మన్మధుడికి స్వాధీనమయ్యేటట్టు చేస్తాను. అంటే నాకు లొంగిపోయేటట్టు చేసుకుంటాను నా అందానికి అని చెప్పి దేవేంద్రుడిని వీడ్కొని మేనక చల్లటి పిల్లగాలిలాగా బయలుదేరి వెళ్ళి హిమవత్పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నటువంటి విశ్వామిత్రుడి యొక్క తపోవనంలో ప్రవేశించింది. దక్షిణ దిక్కు నుండి వీచే చల్లటి మలయమాలుతం, మలయానిలము అంటారు, అంటే మలయ ద్వీపం నుండి వచ్చేటటువంటి గాలి. అందుకనే చూడండి, మనకి వేసవి కాలంలో దక్షిణం వైపు నుంచి కమ్మటి గాలి వస్తుంది. మాకు కూడా వస్తుంది. ఇప్పుడు నేను దక్షిణానికి ఎదురుగ్గా మా ఇంట్లో కూర్చొని చక్కగా మంచి చల్లటి గాలి వస్తుంది, సముద్రపు గాలి. ఇప్పుడు సుమారు సమయం 5 అయింది. ఆ చల్లటి గాలి హాయిగా కుర్చీ వేసుకొని కూర్చొని ఈ ప్రవచనం చేసుకుంటున్నా. అది మలయానిలం అంటే. ఆ మేనక కొప్పులోని పూలవాసనల చేత, ఆమె మైపూతల సుగంధాల చేత అమితంగా పరిమళిస్తూ ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుడు శరీరంపై విడవకుండా వీచింది. చల్లటి గాలి సుగంధాలు ఆయన వైపు పంపించింది. ఆ దేవకాంత అయినటువంటి ఆ మేనక క్రొత్తవైనటువంటి పూల అలంకారాల విలాసంతో మెల్లమెల్లగా వనంలో విహరించే కోరికతోటి కులుకుతూ నడుస్తూ వచ్చి తన ముందట మహామునులలో శ్రేష్ఠుడు,
ఇంద్రుడి యొక్క మనస్సులో భయం పుట్టించే గొప్ప తపస్సు చేయటంలో నియతమైనటువంటి మనస్సు కలిగినవాడు, మన్మథ భావాన్ని జయించినవాడు అయినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షిని చూచింది. ఇక్కడ విశ్వామిత్ర మహర్షికి విశేషణాలు వేసింది చూడండి. ఏ వేశాడు విశేషణాలు మనకు నన్నయ్య గారు? ఇంద్రుడి మనస్సులో భయం పుట్టించే గొప్ప తపస్సు చేయటంలో నియమితమైనటువంటి మనస్సు గలవాడు ఆయన. అలాగే మన్మథ భావాన్ని జయించినవాడు. అటువంటి విశ్వామిత్రుడిని చూసింది. పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి ఆ మేనక వినయంతో విశ్వామిత్రుడికి నమస్కారం చేసింది. ప్రేమతో పూలు కోసే నెపంతో చెలికత్తెలతో కలిసి తాను కూడా విహరిస్తూ ఉన్నది ఆయన తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ వనంలో. అలసతయొప్పగా తరుణి అమ్ముని వల్లభు మ్రోలనున్న సమ్మిళిత సుగంధ బంధుర సమీర వశంబున తూలి బాలపై వలు వెడలన్ బయల్పడియే వల్దకుచంబులు కక్షయుగ్మమున్ లలిత కృశోదరంబు తరళి త్రివళీయుత రోమరాజుయు. ఇది ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక పద్యం. మేనక అలసభావం తోపగా, అంటే తిరిగి తిరిగి అలసిపోయి ఆ ఋషిశ్రేష్ఠుడు ముందట ఉన్నది. మంచి వాసనలతో కూడినటువంటి గాలి వల్ల ఆ కోమల యొక్క పైట తొలగిపోయింది. అప్పుడు ఆమె పెద్దవైన వక్షోజాలు, కోమలమైనటువంటి సన్నని నడుము, మెరిసే కడుపు మీద 3 మడతలతో కూడినటువంటి నూగారు బయటపడ్డాయి. అంటే ఆమె సౌందర్యం అంతా ప్రదర్శించింది. ఎట్లా? గాలివాటు వల్ల ఆమె యొక్క వల్లెవాటు తొలగిపోవటం వల్ల. ఇక్కడ మేనకాదేవి యొక్క శరీర అంగ సౌందర్యాన్ని వర్ణించే ఈ పద్యరచనలో మాధుర్యం అనేటువంటి శబ్దగుణం పోషించాడు నన్నయ్య గారు. ఆమె పైటను తొలగించినటువంటి గాలిని వర్ణించినటువంటి సమాసం మిగిలిన వాటికంటే పొడుగ్గా ఉండడం ఇక్కడ శిల్ప సుందరం. పైట తొలగిపోయినప్పుడు స్త్రీ యొక్క శరీరం కనపడే మన్మథ స్థానాలను మాత్రమే వర్ణించడం ఇక్కడ రస విభావ స్ఫూర్తికి ఉద్దీపకం అవుతుంది. విశ్వామిత్రుడు తన దృష్టి పైట తొలగినటువంటి ఆ మేనక యొక్క శరీర సౌందర్యంలో చిక్కుకుపోయింది. మన్మథుడు వేసినటువంటి వాడి బాణాలు మిక్కుటంగా తన హృదయంలో నాటుకున్నాయి. నిగ్రహం కోల్పోయినాడు. వలపు తాపంతో మేనక యొక్క పొందు కొరకు పూనుకున్నాడు. ఇది ఇక్కడ దాని పరిణామం. మేనక కూడా విశ్వామిత్రుడి యొక్క కోరికకి తగినట్లుగా మన్మథ క్రీడలతో చాలా కాలం భోగించగా వాళ్ళిద్దరికీ ఈ కన్యకు పుట్టింది. మేనక ఈ బిడ్డను మాలిని నదీ తీరంలో ఒక ఇసుక తిన్నె మీద ఉంచి తాను దేవలోకానికి వెళ్ళిపోయింది. ఆ విశ్వామిత్రుడు కూడా తన తపస్సు చెడిపోయినందుకు బాధపడి మరొక ప్రదేశానికి వెళ్ళాడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి. ఆ తరువాత ఆ ముని యొక్క ప్రభావంతో ఏం జరిగింది చెప్తున్నాడు మనకి. ఇక్కడ మూల భారతంలో శకుంతలను శిశువుగా ఉన్నప్పుడు పక్షులు తమకు తాముగా రక్షించినట్లు ఉన్నది. నన్నయ్య గారు ఆ రక్షణ ముని ప్రభావం వల్ల కలిగిందని మూలంలో లేనిటువంటి హేతువును చూపించారు. ఇది కేవలం విశ్వామిత్రుడి యొక్క తప ప్రభావం వల్ల రక్షింపబడింది ఆ అమ్మాయి అని. మూలంలో శాకుంతలములు అనే పక్షులు రక్షించినాయి కాబట్టి ఆమెకి శకుంతల అనే పేరు వచ్చింది. ఇక్కడ ముని యొక్క మహిమను ప్రకటించే ఈ కల్పన మనకి సందర్భోచితంగా కనపడుతుంది. ఆ చిట్టి పాప ఆ ఇసుక తిన్నెల మీద ఉన్న పసికొందు పైకి లేవడానికి చేతకాక ఏడుస్తూ ఉంటే ఆ అరుపు శబ్దం విని రాక్షసులు, క్రూర మృగాలు
తినేయాలనేటువంటి కోరికతోటి నోట్లో కరుచుకొని పోకుండా పక్షుల గుంపులు అక్కడికొచ్చి తమ యొక్క రెక్కలతోటి ఆడబిడ్డను రక్షించుకుంటూ గుమికూడి ఉన్నాయి. ఆ పుట్టినటువంటి ఆడపిల్లని రక్షిస్తూ గుమికూడి ఉన్నాయి కొన్ని పక్షులు వాత్సల్యంతో. ఆ సమయంలో చెప్తున్నాడు, కణువుడు కదా చెప్పేది ఇది కథ అంతా, ఆ మునికి చెబుతున్నాడు కదా అని శకుంతలాదేవి దుష్యంతుడికి చెబుతోంది. నేను మీకు చెబుతున్నా, అది మర్చిపోకండి. ఆ సమయంలో మేము శిష్యగణాలతోటి సమిధలు, పూలు, పండ్లు తెచ్చుకోవడానికి ఆ ప్రదేశానికి వెళ్ళాం. ఆ మాలిని నదీ తీరంలోని ఈ ఇసుక తిన్నె మీద పక్షుల చేత రక్షింపబడుతూ ఉన్న ఈ అమ్మాయిని మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ నేల మీదకి దిగి వచ్చినటువంటి కొత్త చంద్రరేఖలాగా ఉండగా మేము ఎత్తుకొని వచ్చాం. ఎట్లా ఉందిట అమ్మాయి? ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి చంద్రరేఖలాగా ఉందిట. శాకుంతలములనే పక్షుల చేత రక్షింపబడింది కాబట్టి ఆ బాలికకి శకుంతల అనేటువంటి పేరు పెట్టి గారాబంగా పెంచుకున్నాను అని స్త్రీలకి తండ్రులుగా కన్నవాడిని, అన్నం పెట్టిన వాడిని, భయం నుంచి రక్షించిన వాడిని మొత్తం వరుసగా ముగ్గురిని చెబుతారు అని అంటున్నారు నా అన్నయ్య గారు. తన రజనకుండు అన్నప్రదాతయును భయత్రాతయును అనగా ఇంతులకు మువ్వురొగిన గురువులు వీరలనఘ యుపనేత మరియు నిరంతరారాధ్యపకుండుననగ పురుషునకి ఏ ఉరనయంబును గురువులు. స్త్రీలకి తండ్రులుగా మొట్టమొదట కన్నవాడిని చెబుతారు, రెండవది అన్నం పెట్టి పోషించిన వాడిని చెబుతారు, మూడవది భయం నుండి రక్షించిన వాడిని, మొత్తం వరుసగా ముగ్గురిని చెబుతారు. ఓ పుణ్యాత్ముడైన మహర్షి, పురుషులకు ఈ ముగ్గురే కాకుండా మగవాళ్ళకి ఉపనయనం చేసిన వాణ్ణి, వేదాలు చెప్పిన వాణ్ణి కలిపి మొత్తం 5గురిని ఎల్లప్పుడూ తండ్రులుగా పరిగణిస్తారు. మగవాళ్ళకి 5గురు ఉంటారు, ఎక్స్ట్రా 2. ఎవరు? ఉపనయనం అప్పుడు మంత్రోపదేశం చేసిన వాళ్ళు, అలాగే వేదాధ్యయనం చేయించిన వాళ్ళు. ప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క శాస్త్ర ప్రమాణం చేత మేము ఆ శకుంతలకి భయత్రాతలం కావటం వల్ల గురువులమైన ఓ పుణ్యాత్ముడైనటువంటి మహర్షి, పురుషులకు ఈ ముగ్గురే కాకుండా మరొక 2 అదనంగా కూడా ఉంటారు అని చెప్పారు. సరే, ప్రసిద్ధమైనటువంటి ఈ శాస్త్ర ప్రమాణం వల్ల, అంటే ముగ్గురు తండ్రులు ఉంటారు అన్నారు కదా, ఇక్కడ భయత్రాతలు కావటం వల్ల నేను తండ్రినైనాను, ఈమె కూడా మా చేత పెంచబడి ఉండటం వల్ల మాకు మనస్సుకెక్కినటువంటి కూతురైంది అని కణ్వ మహాముని ఆ మునికి చెప్పినటువంటి విధం అంతా కూడా వివరంగా శకుంతలాదేవి చెప్పగా దుష్యంతుడు విని తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు. ఇది మునినాథ కన్యయనియంతయు నిస్పృహ వృత్తిను ననా హృదయము రాజపుత్రినని ఇక్కమలాక్షి నిజాభిజాత్య సంపద నెరిగించినన్ మదన బాణ పరంపరకిప్పుడుండ నాస్పదమై సంచలించే నళిపాత వికంపిత పంకజాకృతి. దుష్యంతుడు తన మనసులో అనుకున్నాడు శకుంతల చెప్పినటువంటి విషయాన్ని విని. ఈ శకుంతల మునికన్యయము అని మిక్కిలి నిరాశతో ఉన్నటువంటి నా హృదయం ఈ పద్మాక్షి తాను రాజపుత్రికనని తన యొక్క వంశ ఔన్నత్యాన్ని చెప్పటం వల్ల మన్మథ బాణ పరంపరకు వశమైనటువంటి తుమ్మెదలు వాలటం వల్ల కంపించిపోయినటువంటి పద్మంలాగా చెలించిపోయింది నా మనస్సు అనుకున్నాడు. దుష్యంతుడు తన మనస్సులో అనుకున్నాడు.
ఈ విధంగా తనలో తాను అనుకుంటూ మనస్సులో మన్మథపరమైనటువంటి భావాలు ఒత్తిడి చేస్తూ ఉండగా శకుంతల తనపై వలపుకొన్నట్లుగా గమనించాడు దుష్యంతుడు. ఈ విధంగా అన్నాడు: ఈ వల్కలాజినములకు నీవన్యఫలాచనములకి విటపకుటీరవాసములకు ఉచితమే నీ విలసిత రూపకాంతి నిర్మల గుణముల్. ఓ కన్యా, నీ అందమైనటువంటి రూపం, నీ శరీరం యొక్క ప్రకాశం, మచ్చలేనటువంటి నీ గుణాలు అనేటటువంటివి ఈ నారచీరలు కట్టుకోవడానికి, అడవి పండ్లు తింటూ ఉండడానికి, ఈ కుటీరాల్లో నివసించడానికి తగినవి కానే కావు అన్నాడు. అందమైన రూపం నారచీరలు కట్టడం ఉచితం కాదు. మేనికాంతి అడవి పండ్లు తినడం వల్ల వాడిపోతుంది కాబట్టి అనుచితం. నిర్మలమైన గుణాలు కలిగినటువంటి ఆమె మణులు పొదిగినటువంటి గృహాల్లో ఉండదగింది. హంసతూలికాల తల్పాల మీద పడుకోవలసింది. అటువంటిది ఆశ్రమాలలో ఉండటం ఉచితం కాదని భావన. తన యొక్క అభిలాషకు అనుగుణంగా ఆమె యొక్క అందం ఆశ్రమ జీవితానికి ఎంతమాత్రం అనుకూలం కాదని ఇక్కడ ప్రబోధించాడు, ప్రశంసించాడు. ఈ మునిపల్లె నుండిటిది ఏల కరంబనురాగమొప్పగా భామిని నాకు భార్యవై భాసురలీల అశేష రాజ్యలక్ష్మి మహనీయ సౌఖ్యముల మేలుగా అందుమని ఇందితేందు పాదామల తుంగహర్మ్యముల హరిహిరణ్మయ కుట్టిమంబుల. ఓ శకుంతల, మునులు ఉండే ఈ పల్లెలో ఈ విధంగా ఉండడం ఎందుకు? నువ్వు మిక్కిలి వలపు అందగించగా నాకు భార్యవుక, ప్రకాశించే వైభవంతో అపారమైనటువంటి రాజ్య సంపద వల్ల కలిగే సుఖాలని మచ్చలేని చంద్రకిరణాల వంటి తెల్లగా ఉండే ఎత్తైన మేడలలో, అందమైన బంగారు కట్టడాల పైభాగాలలో మేలుగా అనుభవించు. ఎందుకు ఈ కుటీరంలో ఉంటావు? ఇక్కడ పద్యం చిన్నది కానీ చిన్న 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 పదాలతోటి మొదలై సమాసాలతో ముగుస్తున్నట్లుగా సాగినటువంటి రచన శకుంతల అప్పటి యొక్క దైన్య స్థితి నుండి పెళ్ళైన తరువాత క్రమంగా పొందే ఉన్నత స్థితిని స్ఫురింపజేసేటట్టుగా దుష్యంతుడు పలికిన పద్ధతిని నన్నయ్య గారు స్మరింపచేశాడు. ఒక అద్భుతమైనటువంటి కవితా సౌందర్యం. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, రాక్షసం, ఆసురం, గాంధర్వం, పైశాచం అనేటువంటి 8 రకాలైన వివాహాలలో ఉత్తమ క్షత్రియ వంశాలకు చెందినటువంటి గాంధర్వ రాక్షస వివాహాలు ధర్మంతో కూడి ఉండటం మేలైనవి. దుష్యంతుడు చెబుతున్నాడు 8 రకాలు ఉన్నాయి వివాహాలు. దాంట్లో క్షత్రియులకి, ఉత్తమ క్షత్రియులకి 2 రకాలు ఉత్తమమైనవి అన్నాడు. 1 గాంధర్వం, 2 రాక్షసం. ఈ రాక్షస వివాహంలో రుక్మిణీదేవిని కృష్ణుడు చేపట్టాడు. రాక్షసుడు అంటే రాక్షసుడు అని కాదు. అమ్మాయికి అబ్బాయికి ఇష్టం, కానీ అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదు. అప్పుడు అబ్బాయి వచ్చి తన పరాక్రమం చూపించి అమ్మాయిని తీసుకుపోవటం, అది రాక్షసం. గాంధర్వం అంటే ఇద్దరికీ ఇష్టం అవుతుంది, పెద్దలు ఉండరు, ఎవ్వరు ఉండరు, కేవలం ప్రకృతే సాక్షిగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవటం, అది గాంధర్వ వివాహం. ఇక్కడ గాంధర్వంలో క్షత్రియులకి మంచిది అని చెప్పి చెబుతున్నాడు. ఇప్పుడు మన్మధుడు కూడా నీకు నాకు ప్రేమను ప్రీతితో పరస్పరం పెంపొందింపజేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు చేయాలి? వెంటనే మనం గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకోవడం సమంజసం కదా అని దుష్యంతుడు అనగానే శకుంతల సిగ్గుపడి తలకాయ ఉంచుకొని ఉన్నది. తిక్కన గారు అనుశాసనిక పర్వంలో బ్రాహ్మ, క్షాత్ర, గాంధర్వ, రాక్షస, ఆసుర వివాహాలను 5 పేర్కొన్నాడు. ఇందులో క్షాత్రం అనేది కొత్తది. అంటే ఒకరినొకరు వలిచారని తెలుసుకొని పెద్దలు వధూవరులకు చేసే వివాహం క్షాత్రం. ఇది సంస్కృత భారతంలోనే ప్రస్తావించబడి ఉంది. దాన్ని తిక్కన గారు యథాతథంగా గ్రహించాడు.
అయితే రాక్షస ఆసుర వివాహాలు ధర్మదూషితాలని పేర్కొన్నాడు. వివిధ ధర్మాల్లో వాదు ఏర్పడినప్పుడు మనుధర్మశాస్త్రమే ప్రమాణమని మహాభారతం మనకి ప్రతిపాదిస్తుంది అని మనకి దీనివల్ల తాత్పర్యం అర్థమవుతోంది. సరే, దయాపరులు అమ్మవారు అంటోంది శకుంతలాదేవి, దయాపరులు ధర్మమే మూర్తిభవించినటువంటి వాళ్ళు అయినటువంటి మా తండ్రి కణ్వ మహర్షులు కొద్దిసేపట్లోనే వస్తారు. వారు వచ్చి నన్ను నీకు భార్యగా కన్యాదానం చేస్తే అప్పుడు నన్ను నీవు పెండ్లాడు అన్నదామె. ఎంత ధర్మంగా మాట్లాడిందో చూడండి అని శకుంతల అనగానే దుష్యంతుడు అన్నాడు, ఓ కమలనేత్ర, తనకు తానే చుట్టం కావడం, తనకు తానే దిక్కు కావడం, తనను తాను ఇచ్చుకుంటున్నప్పుడు తానే కర్త కావడం అనే లక్షణాలతోటి ప్రసిద్ధి చెందినటువంటి గాంధర్వ వివాహం చాలా రహస్యంగా మంత్రతంత్ర రహితంగా ఉంటుంది అన్నాడు. వీటికి మంత్రాలేం అక్కర్లేదు సార్. ఎందుకని? తనకు తానే చుట్టం కావడం, తనకు తానే దిక్కు కావడం, తనను తాను ఇచ్చుకుంటున్నప్పుడు తానే కర్త కావడం అనే లక్షణం వల్ల ప్రసిద్ధి చెందిన గాంధర్వ వివాహం మిక్కిలి గోప్యంగా ఉంటుంది, మంత్రరహితంగా ఉంటుంది అన్నాడు. ఎందుకని? మన ఇద్దరం ఇష్టపడ్డాం, ఇంకా మూడో వాడితో పని ఏంది అన్నట్టుగా ఉంది. పై విధంగా దుష్యంతుడు గాంధర్వ వివాహం ప్రవర్తిల్లే పద్ధతి చెప్పి శకుంతలను ఒప్పించాడు. అప్పుడు ఆమె దుష్యంతుడితోటి ఈ విధంగా అంది, నరనుత నీ ప్రసాదమున నాకు ఉదయించిన నందను మహీ గురుతర యవ్వరాజ్యమునకు దయతో అభిషుక్తు జయగా వరము ప్రసన్న బుద్ధి అనవద్యముగా దయసేయునెమ్మితో నిరుపమ కీర్తి అట్లయిన నీకును నాకును సంగమం బగున్. ఆమె తక్కువది కాదు, ఒక అద్భుతమైన కండిషన్ పెట్టింది. కీర్తివంతుడైనటువంటి ఓ దుష్యంత మహారాజా, నీ అనుగ్రహం వల్ల నాకు పుట్టినటువంటి పుత్రుడికి నీ విశాల సామ్రాజ్యానికి యవ్వరాజ్య పదవిలో అభిషేకం చేసే వరాన్ని దయతో కూడినటువంటి నిండు మనస్సుతో ఉదాత్తంగా ప్రేమతో నాకి సాటిలేని కీర్తి కలిగిన వాడా, ఈ విధంగా అయితే నీకు నాకు వివాహం అవుతుంది అన్నది. చూసారా ఎంత అద్భుతంగా మాట్లాడిందో ఆ తల్లి. మరి ఆ తల్లి మాట్లాడినటువంటి మాటలకి వ్యాఖ్యానం ఏం రాశారు పెద్దలు అనేదాన్ని రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.